వారు ఆల్రెడీ నా గురించి పరిచయం చేశారు. నా పేరు అనిల్ ప్రసాద్. ఎక్కువ టైం తీసుకోకుండా క్లాస్ స్టార్ట్ చేస్తాం. మనం అందరం మానవులం అనేటటువంటి వాళ్ళు. ఓకే, పెద్దగా మాట్లాడతాను. వస్తుంది నా వాయిసే చాలా పెద్దది కాదు, స్టార్టింగ్లో తర్వాత వచ్చేస్తుంది. మనందరం దేవుడి దగ్గరకో, గుడికో, లేకపోతే బాబాల దగ్గరకో, లేకపోతే ధ్యానం దగ్గరకో, లేకపోతే తిరుపతికో వీళ్ళందరం వెళ్ళటానికి ట్రై చేస్తాం. ప్రధానంగా ఎందుకు మనం వీళ్ళ దగ్గరికి వెళ్తాం? గుడికో, లేకపోతే యాత్రకో, తిరుపతికో, బాబాల దగ్గరికో, ధ్యానాల దగ్గరకో ఎందుకు వెళతాం? నాకు కొంచెం సమాధానాలు చెప్తే కొంచెం టాపిక్ ముందుకు వెళ్తుంది. ఏమ్మా? మనశ్శాంతికేనా? దేనికోసం సహాయం? దానికోసం ఏదైనా కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేర్చుకోవడం కోసం, లేదంటే సమస్యలు ఏమన్నా ఉంటే ఆ సమస్యల పరిష్కారం కోసం వెళ్తాం. అంతే కదా? సమస్యలు అనగానే వాళ్ళు చెప్పిందే కరెక్ట్. సమస్యల్లో కూడా కోరికలు ఉంటాయి. నాకు ఈ సమస్య పరిష్కారం కావాలి అని కోరిక ఉంటుంది. సమస్యల కోసం వెళ్తాం, కానీ ఎందుకు ఆ సమస్యలు ఏముంటుంది? సమస్యలు పరిష్కారం కావాలి అని చెప్పి కోరిక కోసం వెళ్తాం. కాబట్టి కృష్ణారెడ్డి గారు చెప్పింది అక్షరాల నిజం. కాబట్టి మనందరం కూడా దేని చుట్టూ పరిగెడుతున్నాము? కోరికల్ని తీర్చుకోవడం కోసం మన జీవితం అంతా కూడా వెచ్చిస్తూ ఉంటాం. అయితే ఈ కోరికలు తీర్చుకోవటం వల్ల ఏం జరుగుతుంది? ఎందుకు కోరికలు తీర్చుకుంటే ఏమవుతుంది? కోరికలు తీర్చుకుంటాం. ఏదైనా మా కోరిక చెప్పండి, మీకు తెలిసిన వాటిలో ఒక కోరిక ఏదైనా. ఓకే, వెరీ గుడ్. కాబట్టి వారి అలా నాకు చెప్తూ ఉంటే ముందుకు వెళ్తాం. జాబ్ మంచి కోరిక. ఓకే అమ్మా, ఇప్పుడు నేను క్వశ్చన్లు అడుగుతుంటాను, మీరు సమాధానం చెప్తూ ఉండాలి. నాకు జాబు కోసం కోరిక. జాబు వస్తే ఏమవుతుంది? గౌరవం వస్తే ఏమవుతుంది? అందరూ కూడా చెప్పడం. విలువ ఇస్తే ఏమవుతుంది? నీకు విలువ ఇచ్చారు, విలువ ఇస్తే ఏమవుతుంది? అందరు చెప్పాలి సమాధానం. సరే, విలువిస్తారు. విలువిస్తే ఏమవుతుంది? అందరు సహా చప్పట్లు పెట్టండి అమ్మా. విలువిస్తే ఏమొస్తుంది? హ్యాపీనెస్ వస్తుంది. సరే, కొంచెం సేపు ఇంగ్లీష్ పక్కన పెడదాం. తెలుగులో చెప్పండి, ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. మంచి మాట చెప్పారు. సంతోషం వస్తుంది. సంతోషం అంటే సపోజ్ మనం మామూలుగా ఇలా ఉన్నాం అనుకో, మామూలు స్థితిలో ఇలా ఉన్నాం. సంతోషం అంటే ఏమవుతుంది? ఒక ఇదైతే సంతోషం వచ్చినప్పుడు వెళ్ళిపోతాం, ఇక్కడికి వెళ్ళిపోద్ది మన మనసు. అంటే ఏంటి? సంతోషం అనేది ఒక అల లాంటిది. ఎప్పుడైతే అల పైకెడుతుందో జాబ్ అనేది వస్తుంది, కొన్ని రోజుల తర్వాత పోతుంది. కాబట్టి ఎప్పుడైతే సంతోషం వస్తుందో ఆ సంతోషం తర్వాత డెఫినెట్గా ఏమొస్తుంది? దుఃఖం అనేది వచ్చి తీరుతుంది. సంతోషం వచ్చింది అంటే ఆటోమేటిక్గా ఏం వచ్చి తీరుతుంది? దుఃఖం అనేది దాని వెనకీడితీ ఉంటుంది, ఒక అలలాగా. ఎందుకంటే అలా పైకి వెళ్ళింది అంటే తప్పనిసరిగా ఆ అల మళ్ళీ కిందికి రావాల్సిందే. అందుకనే దాన్ని అలా అని చెప్పాను. కాబట్టి
నాకు సంతోషం కావాలి, సంతోషం కావాలి అని చెప్పి మనం అందరం అనుకుంటాం. కానీ నిజంగా మనకు కావాల్సింది సంతోషం కాదు. సంతోషం ఏముంటుంది, కొంతసేపు ఉంటుంది, తర్వాత ఏముంది, జాబ్ వస్తుందమ్మా, జాబ్ వెళ్తావు, జాబ్ నాకు ఎంత వచ్చిందా, నాకు 10,000 ఇస్తానన్నారు, బ్రహ్మాండం, ఇందువరకు ఎవరు ఇవ్వలేదని చెప్పి అంటారు. తర్వాత నీ పక్కింటి అమ్మాయి వచ్చేసేసి, హే నేను నీ దగ్గరే జాబులు చేరాను, అట్లాంటి జాబే, నాకు 20,000 ఇస్తామన్నారు అని చెప్పింది అనుకోండి. నేను నీకు ఆ జాబు సంతోషం ఇచ్చింది, ఈరోజు వచ్చింది నీకు అదే జాబు బాధిస్తుంది. అదేంటి, నాకు 10,000, నీకు 20,000, నేను ఈ జాబ్ మానేస్తాను, నాకు ఈ జాబ్ వద్దని చెప్పి. అంటే నిన్న ఏ జాబ్ అయితే నీకు సంతోషాన్ని ఇచ్చిందో అదే జాబు ఇప్పుడు నీకు దుఃఖాన్ని ఇస్తుంది. అంటే సంతోషం ఉంటే ఆటోమేటిక్గా దుఃఖం కూడా కిందకి ఉంటుంది అని చెప్పి అర్థం. అయితే నీకు ఏం కోరుకుంటున్నావు, సంతోషాన్ని కోరుకుంటే ఆటోమేటిక్గా దుఃఖం వస్తుంది. ఇప్పుడు కంపారిజన్ ఆటోమేటిక్. కారు కొనుక్కున్నావు, సంతోషం వచ్చింది, తీసుకొచ్చి అపార్ట్మెంట్ దీంట్లో పెట్టావు, రాత్రిపూట ఎవడో వచ్చి గుద్దాడు, తెల్లారి ఉదయం పోయి కారు చూసుకున్నావు, సొట్టబడింది. ఎస్టర్డే రాత్రి బ్రహ్మాండమైన సంతోషం ఇచ్చింది ఆ కారు, ఉదయాన్నే ఆ కారుని చూసుకుంటే దుఃఖం వచ్చింది. సేమ్ కారే కదా, అదే కారు సంతోషాన్ని ఇచ్చింది, అదే కారు దుఃఖాన్ని ఇస్తుంది. అలా కాకుండా సంతోషం కాకుండా దుఃఖము ఇవ్వనటువంటి సంతోషం కావాలి. దాని పేరుకు ఒకటి ఉంది. ఏంటా పేరు? అబ్బా బ్యూటిఫుల్ అండి, చప్పటి కొట్టండి. అది మనందరం కావాల్సింది. మరి ఆనందానికి సంతోషానికి తేడా ఉందా? ఆనందం అంటే ఏమిటి, సంతోషం అంటే ఏమిటి? ఆనందం అనేది అప్పుడు ఎలా ఉంటుందంటే, ఉదయాన్నే సముద్రపు ఒడ్డుకి వెళ్ళాం, హాయిగా వచ్చి సూర్యోదయాన్ని చూసుకుంటున్నాం, సూర్యుడు చక్కగా అలా పైకి వస్తున్నాడు, అలా 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 కొట్టుకుంటున్నాయి, చక్కగా కొంగలు అవి అట్లా పైకి వెళ్తున్నాయి, హాయిగా ప్రశాంతంగా కూర్చొనిపిస్తున్నాం. దాన్ని ఏమంటారు, సంతోషం అంటారా, ఆనందం అంటారా? ఆనందం అంటారు. తర్వాత మన ఇంటి పక్కన ఒక కుర్రోడు వచ్చారు, అబ్బా నువ్వు వచ్చి హాయిగా ఎంజాయ్ చేస్తున్నావు సూర్యోదయాన్ని. వాడు వచ్చి ఏం చేస్తాడు, అబ్బా సూర్యోదయం బ్రహ్మాండంగా ఉంది, అసలు దీన్ని ఇమీడియట్గా ఫోటో తీయాలా, అది ఇది అని చెప్పి ఆ సూర్యోదయాన్ని చూసి రెచ్చిపోయి, నేను కెమెరా మర్చిపోయాను అని చెప్పి రూమ్లోకి వెళ్ళి కెమెరా తీసుకొచ్చి గందరగోళం చేసి తీసుకొచ్చినప్పటికి తీరకొచ్చినప్పటికి సూర్యోదయం అయిపోతుంది. ఓ మై గాడ్, సూర్యోదయం అయిపోయిందని చెప్పి అప్పుడు బ్రహ్మాండంగా ఏరాడు, ఏడకొచ్చాడు, సూర్యోదయం అయిపోయిందని చెప్పి. వీడు మాత్రం కూర్చున్నాడు హాయిగా, కెమెరా లేదు ఏమీ లేదు, హాయిగా స్వరంగా కూర్చున్నాడు, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడికి సంతోషం అనుభవించాడు, దుఃఖం అనుభవించాడు, వీడు మాత్రం ఏమనుభవించాడు, ఆనందాన్ని అనుభవించాడు. ఏమ్మా, కాబట్టి మనకి జీవితంలో మనం ఏం కావాలంటే సంతోషం కోసం కోరుకోకూడదు, ఆనందం కోసం కూడా కోరుకోకూడదు. సంతోషం కోసం కోరుకోకూడదు, దుఃఖం కోసం కోరుకోకూడదు. దేనికోసం కోరుకోవాలి, ఆనందం కోసం కోరుకోవాలి. సపోజ్ ఇందాక వారు చెప్పారు, నేను అమెరికాలో ఉన్నప్పుడు చాలా డబ్బు సంపాదించాను, ఇప్పుడు దాదాపు 70 ఏళ్ళు వచ్చినాయి, పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, నాకు కావాల్సిన ఎన్ని కొనుక్కున్నాను, నాకు కావాల్సిన కోరికలన్నీ తీర్చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా చేస్తూ ఉంటే డబ్బులు వస్తూ ఉంటాయి, డబ్బులకి ఏముంది, చేస్తూ ఉంటే వచ్చి పడతా ఉంటాయి, బ్యాంకులో పడతా ఉంటాయి. నేనేం చేసుకోవాలి? దీనికి మహా అయితే ఏం చేస్తాను, ఒక ఇల్లు కొనుక్కుంటాను, ఇంకొంచెం పెద్ద ఇల్లు కొనుక్కుంటాను, కొంచెం ఇంకో పెద్ద ఇల్లు కొంటాను. 10 బెడ్రూమ్లు కొనుక్కున్నా కూడా నేను పడుకునేది ఒక బెడ్రూమ్లోనేగా, మిగతా 10 బెడ్రూమ్లు వేస్ట్గా. కారు కొనుక్కుంటాను, కారు కొనుక్కున్నా ఏముంది, ఏ కారుకైనా ఉండేది 4 చక్రాలే. ఏ కారు కొనుక్కున్నా కూడా ఒక సీట్లోనేగా నేను కూర్చున్నది. కాబట్టి ఈ రకమైనటువంటి ఇంకా పెద్ద కారు అని చెప్పి దానికి ఏముంది, ఏ కారైనా ఒకటే కదా.
అంటే ఈ రకంగా సంతోషం 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 అని చెప్పి కాకుండా ఆనందం కోసం నువ్వు నిజంగా గనక ఆనందాన్నే గనక కోరుకున్నట్లయితే ఆనందంగా ఉండటానికి అవసరమైనటువంటిది చాలా తక్కువ. సంతోషంగా ఉండటానికి నీకు కావలసిన వాడికి అంతమే లేదు. సంతోషంగా ఉండటానికి నీకు కావలసిన వాడికి అంతమే లేదు, వెళ్ళిపోతూ ఉంటుంది. ఫస్ట్ చిన్న అపార్ట్మెంట్ అంటావు, తర్వాత ఇల్లు అంటావు, తర్వాత ఏమో బంగ్లా అంటావు, తర్వాత గెస్ట్ హౌస్ అంటావు, తర్వాత 4 చోట్ల 4 గెస్ట్ హౌస్లు అంటావు. దానికి లిమిటే లేదు, వెళ్ళిపోతూ ఉంటుంది. తిరిగి 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 నేను ఫైనల్గా ఎక్కడ సెటిల్ అయ్యానో తెలుసా? పెద్దపల్లకూరులో. ఇంత అపార్ట్మెంట్ కూడా ఉండదు కదండి మరి, ఇంత అపార్ట్మెంట్ ఉండదమ్మా. ఎల్ఐసి కాలనీలో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్లో మా నైబర్ ఎవరో తెలుసా? ఆటో డ్రైవరు. నా పక్కన నా అపార్ట్మెంట్లో ఉండేది ఒక అపార్ట్మెంట్. నేను 501లో ఉంటే 504లో ఆటో డ్రైవరు. నిన్న ఉదయం వాడి దగ్గర నుంచి నేను ఏసీ మిషన్ ఒకటి కావాలని చెప్పి తీసుకొస్తే ఆ ఏసీ మిషన్ వాళ్ళకి వారు ఒట్టి చెరుకులు పంపించాలంటే మా కారులో పట్టకపోతే అది పంపించడానికంటే ఒక ఆటో కోసం ఎదుగుతుంటే, ఎందుకు సార్ మీ అపార్ట్మెంట్ పక్కనే ఉన్నారు కదా ఆటో డ్రైవర్, మా అపార్ట్మెంట్ పక్కనే ఆటో డ్రైవర్ ఉన్నాడు అంటే నా నైబర్ ఆటో డ్రైవరా? అవును సార్ అని ఒకసారి కొట్టా. అమ్మ మీరు ఆటో వెళ్తారండి? అవునా అని వచ్చాడు. సార్ ఏంటి సార్ మీరు వచ్చారు సార్ అన్నాడు. ఒకటి వస్తాను సార్, ఆనికి తీసుకెళ్ళి పెట్టి వస్తాను సార్ అన్నాడు. అంటే ఆటో డ్రైవరు ఉండేది 2 అపార్ట్మెంట్ బిల్డింగ్లో. ఇది నిజమమ్మా, అబద్ధం కాదు. ఇప్పుడు నేను వచ్చి తీసుకొస్తాను సార్ మీ అపార్ట్మెంట్కి అని అన్నారు. నేను ఉండేది 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్. కానీ ఎంతో ప్రశాంతంగా హ్యాపీగా ఆనందంగా ఉన్నాం. నేను ఆయన కారు రెంట్కి తీసుకొని నడుపుకుంటా ఉన్నా. చిన్న కారు, పెద్ద కారు కాదు, చాలా చిన్న కారు. ఆయన ఏంటి సార్ మీరు పెద్ద కారు కొనుక్కుంటారేమో, నా కారుని అట్టు పెట్టుకుని సార్, నా కారుని అట్టు పెట్టుకుని సార్ అని చెప్పి ఎప్పుడు అడుగుతూ ఉంటుంటాడు. నాకు తీరా ఏంటి తను నడిపే పద్ధతి కానీ తను ఉండే పద్ధతి కానీ జరిగింది కానీ నాకు హ్యాపీగా ఇంట్లో పిల్లవాడిలాగా ఉంటాడు. నాకు అది ముఖ్యం. నేనేం చెప్పాను, ఇంకా కొన్ని రోజుల వరకు నేను పెద్ద కారు కొన్ను, నీ కారు అడ్డు పెట్టుకుంటాను, నీ కారులోనే హ్యాపీగా ఉంది నాకు అని చెప్పి. అంటే నేను చూస్తుంది సంతోషం కోసం కాదు, నేను చూస్తుంది ఆనందం కోసం. అంటే నేను ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఉపయోగించేసి కిందకి దిగిపోవటం కాదమ్మా. ఎందుకు నాకు ఈ ఎగ్జాంపుల్స్ చెప్తున్నానంటే, మనం నేర్చుకున్నది జీవితంలో ఎలా అన్వయిస్తున్నాము, ఎలా దాన్ని ఉపయోగిస్తున్నాము అనే విషయం మాట్లాడారు. కొంతమంది అనొచ్చు పిసినారు అయినా అమెరికాలో కోట్లు డబ్బులు సంపాదించాడంట, తిరిగి వచ్చి 2 బెడ్రూమ్ల అపార్ట్మెంట్లో ఉన్నాం. డబ్బు అంటే అంత ఇదే ఆయనకి అనుకోవచ్చు కొంతమంది, కానీ కాదు. ఎక్కడికో తిరిగి నన్ను ఇలా పిలుస్తూ ఉంటారు. 100 దగ్గర 1 పైసా డబ్బులు తీసుకోకుండా నా కారు ఖర్చు పెట్టుకొని, నా డ్రైవర్ని పెట్టుకొని, నా దగ్గర పెట్టుకొని, నా పెట్రోల్ పెట్టుకొని, నా ఖర్చులు పెట్టుకొని నేను పోయి హోటల్లో ఉండి తిరిగి ప్రచారం చేసుకుంటూ ఉంటాను. ఆ డబ్బునే నేను పెట్టుకుంటే నేను ఇంకా పెద్ద అపార్ట్మెంట్లో ఉండొచ్చు. కానీ నేను చిన్న అపార్ట్మెంట్లో ఉండి సామాన్యంగా జీవిస్తూ ఉన్నటువంటి డబ్బులను ఇటువంటి ప్రచార కార్యక్రమాలకు ఉపయోగించుకుంటూ 10 మందికి ఉపయోగించుకుంటే నాకు సంతోషంగా దొరికేది ఏం దొరుకుతుంది? ఆనందం దొరుకుతుంది. అర్థమైందమ్మా? కాబట్టి ఆనందం వేరు, సంతోషం వేరు. ఆ ఆనందం పొందాలి అంటే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆనందం అనేది డబ్బుతోటి కొనగలిగినటువంటిది కాదు. సంతోషాన్ని డబ్బుతో కొనవచ్చు, కానీ ఆనందాన్ని డబ్బుతో కొనగలిగింది కాదు. పైసా ఖర్చు లేకుండా, ఒక్క రాయి దమ్మిడి ఖర్చు లేకుండా ఆనందాన్ని అనుభవించేటటువంటి స్థితి, ఒక పద్ధతి ఒకటి ఉంది. దాని పేరే ధ్యానం.
దాని పేరే ధ్యానం. అదేంటి, ధ్యానం చేస్తే ఆనందం వస్తుందా? అట్టెట్లా వస్తుంది? ఎలా తెలుసా? మనం పగులంతా పనిచేస్తాం, రాత్రిపూట ఏం చేస్తాం? నిద్రపోతాం. ఒకవేళ పగులంతా కూడా పనిచేసి రాత్రంతా కూడా నిద్రపోకుండా పనిచేస్తే ఏమైపోతాం? కొన్ని రోజులు అయిన తర్వాత పిచ్చి పడుతుంది, అనారోగ్యపడతాం, పిచ్చి పడుతుంది. అందుకని పౌలంతా పనిచేసిన తర్వాత రాత్రిపూట నిద్రపోవటం అనేది మస్ట్. నిద్రకు పోకపోతే నువ్వు నెక్స్ట్ రోజు మార్నింగ్ మళ్ళీ పని చేయలేవు. అంటే నిద్రలో ఏమి జరుగుతుంది? నిద్రలో ఏమి జరుగుతుందంటే, ఇది మెడికల్ పరంగా చెప్తున్నాను. ఏం జరుగుతాయంటే, పగులు నువ్వు చాలా విషయాల గురించి ఆలోచించి నీ బ్రెయిన్లో చాలా ఆలోచనలన్నీ కొత్తగా ఏర్పడినటువంటి ఆలోచనలన్నీ ఉంటాయి. కాబట్టి నీ యొక్క బ్రెయిన్ బరువు ఎక్కుతుంది. అందుకని ఆలోచిస్తబ్బా, ఉదయం నుంచి ఆలోచించి తలకాయ నిబ్బడుతుందబ్బా, కొంచెం కాఫీ తెచ్చిపెట్టు, కొంచెం కాఫీ తాగాలంటావు. ఎందుకంటే ఆలోచనల వల్ల నీ బ్రెయిన్ బరువు ఎక్కుతుంది. అప్పుడు నీకేం కావాలో తెలుసా? నిద్ర కావాలి. నిద్రలో ఏం జరుగుతుందో తెలుసా? నీలో ఉన్నటువంటి ఆలోచనలకి అల్పకాలక, తెలుగులో ఏం చెప్పాలి, షార్ట్ టర్మ్ మెమరీ అంటే అందరికీ తెలుసా? అంటే కొంచెం సేపు నిలవ ఉండేటటువంటి జ్ఞాపక శక్తిని షార్ట్ టర్మ్ మెమరీ అంటారు. దీర్ఘకాలంగా గుర్తుండేటటువంటి యొక్క మెమరీని లాంగ్ టర్మ్ మెమరీ అంటారు. అంటే చిన్నప్పుడు ఎప్పుడో నువ్వు 10 ఏళ్ల క్రితం ఏదన్నా ఒక పని చేసావనుకో, ఆ పని ఇప్పుడు గుర్తుకు రావాలంటే ఎక్కడి నుంచి తీసుకొని రావాలో తెలుసా? దాన్ని లాంగ్ టర్మ్ మెమరీలో నుంచి, బ్రెయిన్లో నుంచి తీసుకొని రావాలి. లేదా ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నాను, ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? అది షార్ట్ టర్మ్ మెమరీలో నుంచి తీసుకొని రావాలి, బ్రెయిన్లో నుంచి తీసుకొస్తే అది గుర్తొస్తుంది. ఈ నిద్ర ఏం చేస్తుందో తెలుసా? ఈ షార్ట్ టర్మ్ మెమరీలో ఉన్నటువంటి నీ ఆలోచనలు మొత్తాన్ని, నీ బుర్ర వేడికి ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తుందో తెలుసా? లాంగ్ టర్మ్ మెమరీలో పడేస్తుంది. ఇప్పుడు మర్చిపోతావు. ముందు నీకు ఎప్పుడు గుర్తుకు రావాలంటే అప్పుడు ఆ అరమరలో నుంచి బయటికి తీసుకుంటావు. అంటే ఫైల్స్ ఉంటాయి, కంప్యూటర్లో ఫైల్స్ ఉన్నట్టుగా ఆ ఫైల్స్లో పెడుతుంది తీసుకెళ్ళి. అరే ఇక్కడ పెట్టాను, నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తాను, ఇప్పుడు మాత్రం నువ్వు మర్చిపోయేటట్టు చేస్తాను, ఎందుకంటే నువ్వు అన్నీ గుర్తుపెట్టుకోలేవురా ఇన్ని. కాబట్టి ఇవన్నీ తీసుకెళ్ళి రాత్రిపూట తీసుకెళ్ళి ఆర్వర్లో పెడతాను. పెట్టిన తర్వాత నీకు ఎప్పుడు కావాలంటే ముందు 10 ఏళ్ల తర్వాత నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అడిగితే అప్పుడు నీకు ఇస్తూ ఉంటాను అని చెప్పి మనకు చెప్తుంది. అదే ఎగ్జాక్ట్గా అది జరిగేది నిద్రలో. కాబట్టి అన్ని షార్ట్ టర్మ్ మెమరీస్ల ఫామ్లకి అరవలో వెళ్ళిపోయిన తర్వాత తెల్లారి లేచేటప్పటికి నీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, మళ్ళీ మొదలవుతాయి. పెట్టి మళ్ళీ బుర్ర వేడెక్కేదాకా ఆలోచించి మళ్ళీ ఆ రాత్రికి తీసుకెళ్ళి షార్ట్ టర్మ్. అందుకు నిద్ర మనిషికి అవసరం. అంటే ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు, నిద్రకి మరణానికి తేడా ఏంటి? మరణిస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి చాలామందికి వచ్చి ఉంటుంది. చచ్చిపోతే ఎట్లా ఉంటుంది, మరణిస్తే ఎట్లా ఉంటుంది? ఏమీ లేదు, చాలా సులభం అర్థం చేసుకోవటం మరణిస్తే ఎలా ఉంటుందో. కలలు లేకుండా నిద్రపోతే ఎలా ఉంటుందో మరణిస్తే కూడా అలానే ఉంటుంది. ఏమి తేడా లేదు, మరణిస్తే అట్నే ఉంటుంది. కలలు లేకుండా కనుక నువ్వు నిద్రిస్తే ఎలా ఉంటుందో మరణిస్తే కూడా అలా ఉంటుంది. అయితే మరణంలో ఏమి జరుగుతుందో తెలుసా? నిద్రలో ఏమి జరిగింది? షార్ట్ టర్మ్లో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి తీసుకువెళ్ళి లాంగ్ టర్మ్ యొక్క మెమరీలో పడేసింది మెదడులో. చనిపోయిన తర్వాత ఏం చేస్తుందో తెలుసా? ఈ లాంగ్ టర్మ్లో ఉండేటటువంటి మెమరీస్ని మొత్తం కూడా తీసుకెళ్ళి జీవాత్మతో సహా వాసనల రూపంలో నీ యొక్క జీవాత్మ బయటికి తీసుకెళ్ళి ఆ యొక్క వాసనలన్నింటినీ ఒక మేఘంలాగా కప్పుకొని ఇంకొక బాడీ కోసం వెయిట్ చేసి అప్పుడు ఈ యొక్క ఆలోచనలతో సహా
ఆ జీవాత్మ వేరే దేహంలోకి వెళ్తుంది. అది చనిపోతే ఏం జరుగుతుంది? అందుకని పుట్టేవాడు మళ్ళీ ఆ ఆలోచనతో పుడతాడు. అర్థమైందమ్మా? కాబట్టి నిద్రలో ఏం జరుగుతుందో తెలుసుకున్నాం, మరణంలో ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. ఇప్పుడు ధ్యానంలో ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. ధ్యానంలో ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే నువ్వు గనక నిద్రలోకి ఉపక్రమించావో నీ మెదడులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతాయి. ధ్యానంలో కనుక ఏం జరుగుతుందంటే, ఈ షార్ట్ టర్మ్ మెమరీలో ఉండేటటువంటి ఆలోచనలు అన్నీ కూడా అసలు లేకుండా పోతాయి. అది ధ్యానం యొక్క గొప్పతనం. అసలు ఆలోచనలు అనేవి లేకుండా పోతాయి. ఆలోచనలు అనేవి లేకుండా పోతాయి. ఆ ఆలోచనలే లేకుండా కనుకుంటే ఇక ఏవి తీసుకెళ్ళి నువ్వు నిద్రలో మళ్ళీ తీసుకెళ్ళి లాంగ్ టర్మ్లో పెట్టడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి ధ్యానంలో జరుగుతుందంటే అసలు ఆలోచనలు లేని స్థితికి వెళ్ళిపోతాం. మన దేహంలో 3 ఉంటాయి, 4 ఉంటాయి. ఒకటి శరీరము, రెండోది మనసు, మూడోది బుద్ధి, నాలుగవది ఆత్మ అని అందరూ విన్నారు కదా. మా అందరికీ అర్థమవుతుందమ్మా? నేను ఏమైనా అర్థం కాకుండా చెప్తున్నాను లేదు కదా. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ. శరీరం అనేది ఇది. మనస్సు అంటే ఏమిటి? మనస్సు అంటే ఏమిటి? మనసును ఎలా నిర్ణయిస్తాం అంటాం. అంటే అర్థం ఏంటి? అంటే ఏంది మనసు బాగలేదంటే ఏం బాగలేదు? మనసు బాగలేదు. మనసు అంటే ఏదో తెలియకుండా మనసు బాగలేదంటే ఎట్లా? అసలు ముందు మనసు అంటే ఏదో చెప్తే నాకు మనసు బాగలేదంటే ఇడ్లీ బాగలేదు అంటే ఇడ్లీ చూపించాలి కదా. ఇడ్లీ బాగలేదు, ఇడ్లీ ఉన్నావు, ఇడ్లీని తిన్నాను, నాలుగు మీద పడింది, రుచి బాగలేదు కాబట్టి ఇడ్లీ బాగలేదు. బాగా మనసు బాగలేదు. అసలు మనసు అంటే ఏంటో తెలియకుండా మనసు అంటే బాగలేదంట. ఏమీ లేదు మనసు అంటే. ఆలోచనల యొక్క సంపుటమే మనసు. ఆలోచనలే మనసు. అంటే బుద్ధి అంటే ఏంటి? బుద్ధి అంటే ఏమిటి? ఏది మంచో ఏది చెడో చెప్పేది బుద్ధి. కాబట్టి బుద్ధి కూడా ఒక రకమైనటువంటి మనసే, అంతే కదా. బుద్ధి కూడా ఆలోచనే కదా. ఆ పని చేయకూడదు, దొంగతనం చేస్తే పోలీసులు పట్టుకుంటారు, అది కూడా ఏంది? అది కూడా ఆలోచనే. కానీ మనసు యొక్క కొంచెం ముందుకెళ్తే దాన్ని బుద్ధి అంటాం. కాబట్టి మనసు బుద్ధి రెండు కూడా ఆలోచనల యొక్క రూపమే మనసు అంటాం. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడైతే నువ్వు ధ్యానంలో ఉండి ఆలోచన రహిత స్థితికి వెళ్ళావో ఏం మాయమైపోయింది నీలో? మనసు మాయమైపోయింది. తర్వాత ఏం మాయమైపోయింది? బుద్ధి కూడా మాయమైపోయింది. ఏం మిగిలినాయి? ఓన్లీ 2 మిగిలినాయి. ఏంటా 2? ఒకటి శరీరము, 2 ఆత్మ. అంతే కదా మిగిలింది? ఒకటి శరీరము, 2 ఆత్మ. ఎప్పుడైతే నువ్వు ధ్యానంలో కూర్చొని కనుక మనసును కనుక చేసావో ఈ శరీరమును గురించి వచ్చేటటువంటి ఆలోచనను కూడా మాయమైపోతుంది. ఎందుకంటే ఈ శరీరం నుంచి వచ్చేటువంటి ఆలోచన కూడా మనసే. కాబట్టి ఈ శరీరం గురించి వచ్చేటటువంటి ఆలోచన కూడా మాయమైపోతుంది నువ్వు ధ్యానంలోకి వెళ్ళావంటే. అప్పుడు మిగిలింది ఏంటి? ఆత్మ మాత్రమే. అంటే నువ్వు ఏ స్థితికి వెళ్ళిపోతున్నావు? ఆత్మస్థితికి వెళ్ళిపోతున్నావు. ఆత్మస్థితికి. అందుకనే ఆత్మస్థితికి ఇంకొకరు ఎవరు? దైవత్వానికి మరి ఒక పేరేంటి? ఆత్మ. అసలు దేవుడికి ఒక పేరు ఉంది తెలుసా మీకు? మనకున్నట్టే నా పేరు ఏంటి? సోదనగుంట అనిల్ ప్రసాద్. సోదనగుంట మా ఇంటి పేరు, అనిల్ అనేది నా మధ్య పేరు, ప్రసాద్ అనేది నా చివరి పేరు. అమెరికాలో అంటారు వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ నేమ్, వాట్ ఈజ్ యువర్ మిడిల్ నేమ్, వాట్ ఈజ్ యువర్ లాస్ట్ నేమ్ అని. ఇండియాలో అనరు. ఇంకా నా వంటకనే చెప్తారు. అందుకనే నా పేరు, నా ఇంటి పేరు, లాస్ట్ నేమ్
సూదనగుంట. ఫస్ట్ నేమ్ అనిల్ ప్రసాద్. మరి అందరికీ ఉంటాయి. ఎర్రమని అని మధుసూదన రావు, ఎర్రమని అని లాస్ట్ నేమ్, మధుసూదన ఫస్ట్ నేమ్, రావు మిడిల్ నేమ్. అంటే ప్రతి వాళ్ళకి 3 పేర్లు ఉంటాయి. అదేవిధంగా దేవుడికి కూడా 3 పేర్లు ఉన్నాయి. 3 పేర్లతో కలిపినటువంటి పేరు దేవుడికి కూడా ఉంది, దైవానికి కూడా ఉంది. ఏంటో తెలుసా ఆ పేరు? ఫస్ట్ నేమ్ ఏంటో తెలుసా దేవుడికి? సత్. దేవుడి యొక్క ఫస్ట్ పేరు ఏంటో తెలుసా? సత్. దేవుడి మిడిల్ పేరు ఏంటో తెలుసా? చిత్. దేవుడికి లాస్ట్ పేరు ఏంటో తెలుసా? ఇప్పుడు నువ్వు చెప్పున్నారు, నువ్వు చెప్తే లాస్ట్ పేరు వచ్చేయాలి ఈ పాటికి. లాస్ట్ పేరు ఏంటో తెలుసా? ఆనందం. దేవుడి పేరు ఏంటో తెలుసా? సత్ చిత్ ఆనందం. నేనేదో చెప్పటం కాదమ్మా, ఇది ఉపనిషత్తులు వేదాల ద్వారా చెప్పినటువంటి దేవుడి పేరు ఇది. సత్ చిత్ ఆనందం. సత్ అంటే ఏంటో తెలుసా? ఎప్పుడు ఉండేది, సత్యమైనది. అంటే ఇటు ఉంటుంది, ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది సత్. చైతన్యం. చిత్ అంటే ఏంటంటే చైతన్యం, ఎప్పుడు ఎరుకుతూ ఉండాలి. ఆనందం అంటే ఏంటి? సంతోషం కాకుండా, దుఃఖం కాకుండా నేను ఉన్నాను అనేటువంటి ఎప్పుడు ఆనంద స్థితిలో. అదే నువ్వు గనక ధ్యానాన్ని గనక ప్రాక్టీస్ చేస్తే నువ్వు చిత్తులో ఉంటావు, అంటే చైతన్యంలో ఉంటావు. అంటే నేను ధ్యానం చేస్తున్నాను అనే భావనలో నువ్వు ఉంటావు. అదే ధ్యానం చేస్తూ కొంతమంది నిద్రపోతుంటారు, వాళ్ళు నిద్రలో ఉంటారు. నిద్రలో ఉన్నప్పుడు నువ్వు ఉంటావు, కానీ నువ్వు చిత్తులో ఉండవు, చైతన్యంతో ఉండవు. కానీ ధ్యానానికి నిద్రకి తేడా ఏంటి? నిద్రలో పోయేటప్పుడు నువ్వు చైతన్యంలో ఉండవు, కానీ ధ్యానం చేసేటప్పుడు మాత్రం నువ్వు చైతన్య స్థితిలో నేను ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నాను అనుకుంటూనే ధ్యానం చేస్తూ ఉంటావు. కానీ నేను ఉన్నానని ఆలోచించవు, కానీ నేను ఉన్నాను అని నీకు తెలుసు. నేను చనిపోలేదు, నేను నిద్రపోవటం లేదు, నేను ఉన్నాను, ధ్యానం చేస్తున్నాను అని ఆలోచించవు, కానీ ధ్యానంలో ఉంటావు. అది చైతన్య స్థితి. ఆ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావా? ఎగిరి గంతులు వేస్తావా? వెయ్యం. అలా అని బాధపడి ఏడుస్తూ ఉంటావా? వెయ్యం. కాబట్టి ఈ సంతోషానికి దుఃఖానికి ఉన్నటువంటి మధ్యస్థితిలో ఉంటావు. ఆ మధ్యస్థితి పేరేంటి? ఆనందం. అంటే నువ్వు ధ్యానం చేసి గనక ఉన్నంతసేపు చిత్తులో ఉంటావు, ఆనందంలో ఉంటావు. మరి సత్తులో ఎప్పుడు ఉంటావో తెలుసా? ఈ ధ్యానం చేసి 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 కొన్ని రోజులు అయిపోయిన తర్వాత నువ్వు ధ్యానానికి ఒక చోట కూర్చోవలసిన అవసరం రాదు. నువ్వు నడిచే దైవంగా మారిపోతావు. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు పనులు చేస్తూనే ఉంటావు, మాట్లాడుతూనే ఉంటావు, కానీ నీ వెనక నువ్వు ధ్యానం చేయవు. ధ్యానం నీలో జరుగుతూ ఉంటుందంతే. అందుకని ఎప్పుడు జరిగేదాన్ని ఏమంటాం? ఇందాక చెప్పాను, నిన్నుండి ఇవాళ జరిగి రేపు జరిగేదాన్ని ఏమంటాం? సత్ అంటాం. అంటే ఈ ధ్యానం కనుక మొదలయ్యి కనుక నువ్వు చేస్తూ 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 ఉంటే నువ్వు ఎవరిగా మారిపోతావు? సత్ చిత్ ఆనందంగా మారిపోతావు. అంటే ఎవరిగా మారిపోతున్నావు? నువ్వు దైవానిగా మారిపోతున్నావు. ఒక్కసారి దైవంగా మారిపోయిన తర్వాత నీకు అసాధ్యమయ్యేది ఏమన్నా ఉంటుందా విశ్వంలో? ఆ స్థితిలోకి వెళ్ళి నీకు ఉద్యోగం కావాలని అడుగుతావా? ధ్యానం అనేది కామధేనువు. కామధేనువు దగ్గరికి వెళ్ళి కాస్త కాఫీ పొడి ఇవ్వని అడుగుతావా మనం? కల్పవృక్షాల దగ్గరికి వెళ్ళి కాస్త కరేపాకిస్తావా అని అడుగుతావా? ఆ స్థితికి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు కోరేటటువంటి ఈ చిన్న చిన్న కోరికలు చాలా అల్పంగా 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 అనిపిస్తాయి. అదే ఇన్ని రోజులు ధ్యానం చేసిన తర్వాత నేను ఉన్నటువంటి స్థితి అది. అదేనమ్మా. అందుకనే 900 అడుగులు కూడా లేనటువంటి అపార్ట్మెంట్లో నేను ఆనందంగా ఉండగలిగాను.
అమెరికాలో నాకున్నటువంటి కారు మెర్సిడీస్ బెంజ్. ఎంతో తెలుసా? చాలా ఉంటుంది. ఇక్కడికి వచ్చి నేను తిరుగుతున్న కారు ఏంటి? కానీ ఆనందం, హ్యాపీగా. అంటే ఆనందం అనేది, సంతోషం అనేది బిల్డింగుల్లో ఉంటుంది. ఆనందం నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. సంతోషం అనేది కారుల్లో ఉంటుంది. ఆనందం అనేది నువ్వు ఏ కారులో ఉంటే అక్కడే ఉంటుంది. కాబట్టి ఆనందం అనేది నువ్వు సృష్టించుకునేది. సంతోషం అనేది వస్తువుల చేతి సృష్టించబడినది. అంటే సంతోషాన్ని నువ్వు రాంగ్ ప్లేసుల్లో వెతుక్కుంటున్నావు, వస్తువుల్లో వెతుక్కుంటున్నావు. కానీ వస్తువుల్లో సంతోషం లేదు. బుక్కు టైం ఉందండి? టైం ఉందా? ఓకే. సో ఎందుకంటే వస్తువుల్లో సంతోషం లేదని ఎందుకంటున్నానంటే, మాకు అమెరికాలో లాస్ వేగస్ అని ఒక ఊరు ఉంది. ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఊరు వెళ్తారు. అక్కడ గ్యాంబ్లింగ్ మిషన్ ఉంటుంది. గ్యాంబ్లింగ్ మిషన్ ఏముంటుందో ఒక మిషన్ ఉంటుంది. దాంట్లో మేము $1 వేస్తాం, డాలర్ అయినా డాలర్ పోతుంది. ఇంకో $1 వేస్తాం, పోతుంది. $3 వేస్తాం, పోతుంది. $4 వేస్తాం, పోతుంది. $5 అయినా డగడగడగడగడగడ డబ్బులు వచ్చేస్తాయి. $100, $200, $300 పడతా ఉంటాయి. ఆ మ్యూజిక్ కూడా వేస్తూ ఉంటాడు. లంకె బిందెల్లో నుంచి డబ్బులు పడుతున్నాడు, ఆ మ్యూజిక్ కూడా వేస్తుంటాడు. జాక్ పాట్ లాగా వచ్చేస్తాయి డబ్బులు. చుట్టూ వాళ్ళందరూ కూడా తిరిగి ఓ మై గాడ్ కంగ్రాచులేషన్స్, ఈ గాడ్ వీడియో ఎగురుతూ ఉంటాడు. జాక్ పాట్ వచ్చినాడు, వాళ్ళందరూ చేస్తుంటాడు. అప్పుడు నేనేం ఆలోచించాను తెలుసా? అంటే విపరీతంగా సంతోషంలో ఉంటాడు ఈ లంక మీద వచ్చేవాడు. అంటే ఆ సంతోషాన్ని పొందటానికి ఇండియాలో అమెరికన్ కాన్సులేట్కి వెళ్ళి వీసా తీసుకొని, మళ్ళీ ఫ్లైట్ టికెట్ కొనుక్కొని, ఫ్లైట్ ఎక్కి 22 గంటలు అమెరికా ప్రయాణం చేసి దిగి, మళ్ళీ అక్కడ మళ్ళీ టికెట్ కొనుక్కొని, మళ్ళీ వెళ్ళి, మళ్ళీ కారులో ఎయిర్పోర్ట్కి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, మళ్ళీ అక్కడి నుంచి ఫ్లైట్లో అక్కడికి వెళ్ళి, మళ్ళీ అక్కడి నుంచి హోటల్లో దిగి, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి, ఇంత కష్టపడి ఇక్కడికి వస్తే అప్పుడు కూర్చుంటే సంతోషం వస్తుంది వాడికి. అంటే నేను అడిగేది ఏంటంటే, సంతోషం ఎక్కడున్నది అంటే, సంతోషం ఆ మిషన్లో నుంచి బయటికి వస్తుందా? సంతోషం ఆ మిషన్ ఇస్తుందా? మిషన్ ఇస్తుందా సంతోషం? మరి ఎక్కడొచ్చింది వీడికి? ఇక్కడ లేదే. మరి ఆ మిషన్ మీద కూర్చోగానే జాక్పాట్ డబ్బులు రాగానే సంతోషం వచ్చిందే. అంటే డబ్బుల్లో సంతోషం ఉండాలిగా, అంతేనా? ఎక్కడుంది సంతోషం? సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలి నాకు. ఏమ్మా ఎవరు చెప్పారు? డబ్బులు వచ్చిందా? మిషన్లో నుంచి సంతోషం వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది? మనసులో నుంచి సంతోషం వచ్చింది. అంతేగా, సంతోషం నీ లోపల నుంచి కదమ్మా వచ్చేది, దాంట్లో నుంచి వస్తుందా? రాదు కదా, దాంట్లో నుంచి రాదు కదా. నిన్న ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక ఎగ్జాంపుల్, కారు కొనుక్కొని కింద పెట్టావు, సంతోషాన్ని ఇచ్చింది. ఉదయాన్నే పోయేటోడికి ఒకడో కొట్టాడు. మరి సంతోషం కనుక కారు ఇచ్చే పని అయితే ఉదయం పోయి మళ్ళీ చూసినప్పుడు కూడా ఆ సంతోషం కారు ఇవ్వాలిగా. నిన్న సంతోషం ఇచ్చిన కారు ఈరోజు దుఃఖిస్తుంది. అంటే సంతోషం కారులో లేదు, సంతోషం డబ్బుల్లో లేదు. ఆ రకంగా డబ్బులు వస్తూ ఉంటే మనసులో నుంచి నీ సంతోషం బయటికి వస్తూ ఉంది. అంటే సంతోషం నీ మనసులో నుంచి బయటకు వచ్చింది తప్పితే ఆ మిషన్లో నుంచి బయటికి రావడం లేదు. అంటే సంతోషం కానీ ఆనందాన్ని కానీ బయటికి తీసుకొచ్చే శక్తి ఎవరిలో ఉందో తెలుసా? నీలో ఉంది. కానీ ఆ వస్తువులలో ఉన్నది అనుకోని భ్రమపడి ఆ వస్తువుల చుట్టూ మనం పరిగెత్తున్నాం. కానీ సంతోషం ఉన్నది, ఆనందం ఉన్నది నీలోనే. దాన్ని బయటికి తీసుకొచ్చేటటువంటి శక్తి కూడా నీలోనే ఉన్నది, వస్తువుల మీద కాదు. కాబట్టి అది జాతికి తీసుకొచ్చేటువంటి పద్ధతి ఏంటి? ఒకటి దాని పేరేంటి? ధ్యానం. ఏమ్మా అర్థమైందా? కాబట్టి ధ్యానంలో అంత. ఈ ధ్యానంలో కోరికలు తీరుతాయా? ధ్యానంలో కోరికలు తీరుతాయా? నేనేం చెప్పాను? ధ్యానం అంటే నువ్వేమైపోతావు? దైవంగా మారిపోతున్నావు. దైవానికి తీరని కోరిక అంటూ ఉంటుందా?
నువ్వు దైవానిగా మారిపోతే దైవానికి తీరని కోరిక అనేది ఉంటుందా? కాబట్టి అన్ని కోరికలు తీరిపోతాయి. ఏంటి నీ అంతిమ కోరిక? నీ కోరికలన్నిటికీ ఒకే ఒక కోరిక కారణం. ఏంటది? ఫస్ట్లోనే చెప్పుకున్నాం మనం. ఏంటా ఫస్ట్ కోరిక? దేనికోసమని ఈ కోరికలన్నీ కోరుతున్నాం మనం? ఆనందం కోసం ఈ కోరిక కోరుతున్నాం. దానికోసమే కదా ఈ కోరికలన్నీ కోరేది. ధ్యానం చేస్తే ఏమవుతుంది? నువ్వు ఆనందంగా మారిపోతున్నావు. ఆనందమే నువ్వైతే ఇక ఆనందం కోసం నువ్వు కోరేదేంటి? అసలు నువ్వే ఆనందంగా మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ఆనందం వస్తుందో నీకు కావలసినటువంటి అన్ని కోరికలు తీరిపోతాయి. కోరికలు లేని స్థితికి వస్తావు. అదేంటి సార్ కోరిక లేని స్థితి అంటే చివరికి ధ్యానం ఏ రకంగా మారిపోతాడో తెలుసా? నువ్వు ధ్యానం చేసే కొద్ది ధ్యానం ఎట్లాగా మారిపోతాడు తెలుసా? కోరికలు కోడు విశ్వాన్ని ఏమడుగుతాడో తెలుసా? విశ్వం, నేను నీ బిడ్డను. ఒక బిడ్డ తల్లిని వచ్చి అమ్మా నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అడుగుతుంటాడు. అడిగిందన్నీ తల్లి ఇస్తుందా? ఇస్తుందా? బిడ్డ ఏది కొడితే అది ఇచ్చేస్తావా? ఏమి ఇస్తావు? ఏది అవసరమో, బిడ్డకు ఏది మంచిదో, ఏది ఇస్తే బిడ్డ కనుక సరిగా తన జీవితాన్ని సరిగా ఉంటుందో అవి మాత్రమే నీ బిడ్డకి ఇస్తావు. నువ్వు అడిగింది మొత్తం కూడా దేవుడు. అదే విధంగా నువ్వు గనక నిజమైనటువంటి ధ్యానిగా గనక మారితే, విశ్వానికి నువ్వు సరెండర్ అయిపోయి నేను నీ బిడ్డను అని చెప్పి కనుక విశ్వాన్ని కనుక నువ్వు అడిగితే, విశ్వం నువ్వు అడిగింది ఇవ్వకపోవచ్చు, కానీ నీకు ఏది ఇస్తే నీ జీవితం బాగుపడుతుందో అది మాత్రమే ఇస్తుంది. నువ్వు అనుకోవచ్చు, నాకు లాటరీలో 1,00,000 రూపాయలు అడిగాను, నాకు విశ్వం ఇవ్వలేదు అని చెప్పి. పక్కోడికి వచ్చింది 1,00,000, నాకు రాలేదు 1,00,000 రూపాయలు అని చెప్పి. ఆ 1,00,000 రూపాయలు వచ్చిన తర్వాత వాడు తాగుడికి బానిస అయిపోయి తన జీవితం నాశనం చేసుకున్నాడు. నీ పక్కవాడు నీకు 1,00,000 రూపాయలు రాలేదు, కానీ నీ జీవితం అలానే అవుతుందో అని చెప్పి ఉద్దేశంతో నీ జీవితం సక్రమంగా సాగించడం కోసం నీకు 1,00,000 రూపాయలు రాలేదు, వాడి జీవితం అనవసరంగా పక్కన నాశనం అవుతుంది. కాబట్టి దాన్ని ఏమంటారంటే ప్రేయస్సు శ్రేయస్సు అంటాం. ప్రేయస్సు అంటే ప్రియమైనది. నీకు ఏది కావాలో అది ఇస్తే అది ప్రియమైనది అంటారు. నీకు ఏది మంచిదో అది ఇవ్వబడితే అది శ్రేయమైనది అంటారు. ధ్యానం చేస్తే నీకు ప్రియమైనది నీ దగ్గరకు రాకపోవచ్చు, నీకు శ్రేయమైనది తప్పనిసరిగా నీ దగ్గరకు వచ్చి తీరుతుంది. అందులో సందేహం మాత్రం ఏమీ లేదు. నేను ప్రత్యక్షంగా అనుభవించి మరీ నేను చెప్తున్నాను, అనుభవించి చెప్తున్నాను నా జీవితం. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు చాలా కోరికలు కోరాను విశ్వాన్ని. ఇవ్వలా, అడిగినప్పుడు ఇవ్వలా. కానీ నేను అడిగినటువంటి ప్రతి కోరిక తీర్చింది. ఎప్పుడు తెలుసా? తగిన సమయం వచ్చినప్పుడు తీర్చింది. తగిన సమయం వచ్చినప్పుడు తీర్చింది. ఫస్ట్లో నేను అనుకున్నా డాక్టర్ని కావాలి, నేను ఎప్పుడో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు డాక్టర్ని కావాలని విశ్వ ప్రయత్నం చేశాను. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గుంటూరులోనే 5 సార్లు రాశాను. గుంటూరు మెడికల్ కాలేజ్ 5 సార్లు అవతల పడేసింది. ఫెయిల్ 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 ఫెయిల్. ఇక ఏం చేయాలో బ్రతకడానికి పట్నం బజార్లో పురుగు మందుల వ్యాపారం పెట్టుకున్నాను. విశ్వాన్ని నేను అడిగింది ఏంటి, విశ్వం నాకు ఇచ్చిందేంటి? పట్నం బజార్లో పురుగు మందుల వ్యాపారమా? నేను అడిగింది డాక్టరా? కానీ అప్పుడు నాకు ఒక కళ వచ్చింది. అంత ఎక్కువ డీటెయిల్స్ చెప్పను. నువ్వు విశ్వాన్ని మీద కోపం పెంచుకోవద్దు. ఒక కథ చెప్పింది, జరిగిపోయింది. తర్వాత ఏం చేసింది, అప్పుడు నేను మా ఫాదర్ చెప్పేటప్పుడు 3 కావాలనుకునేవాడిని. ఒకటి డాక్టరు, ఒకటి టీచరు, 3 స్పిరిచువల్ ప్రీచరు. ఇప్పుడు నేను చేస్తున్నది ఆధ్యాత్మికంగా 3 కావాలని నేను కోరుకునేవాడిని చిన్నప్పుడు.
ఫస్ట్ నేను డాక్టర్ని అడిగాను, ఎందుకంటే ముందు డాక్టర్ ఆ టైంకి అయిపోతే ఇక నేను డాక్టర్ని కాలేను, ఎందుకంటే ఆ టైంలో మెడికల్ ఎంట్రన్స్ రాయాలి కదా, లేకపోతే కూడా. కాబట్టి డాక్టర్ కావాలనుకుంటే తీసి అవతల పడేస్తుంది. తీసుకెళ్ళి ఏం చెప్పింది, పురుగు మందుల వ్యాపారం పెట్టించింది. పురుగు మందుల వ్యాపారం పెట్టిన తర్వాత 3 సంవత్సరాల్లో దివాలా ఎత్తించింది. దివాలా పురుగు మందుల వ్యాపారం రైతులకు అప్పించాను, కరువు వచ్చింది, పురుగుల మందులు వాళ్ళు డీలర్లకు ఎగ్గొట్టారు, డీలర్లు నాకు ఎగ్గొట్టారు, నా దగ్గర మాత్రం కంపెనీ మొత్తం తీసేస్తారు. జీరో. ఈరోజు రేపు 1వ తేదీ అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేవు. ఆ పరిస్థితుల్లో ఒంగోలు వెళ్ళి స్కూల్ పెట్టుకున్నా. విశ్వాన్ని ఏమడిగాను, 3 అడిగాను. ఒకటి డాక్టరు, ఒకటి టీచరు, ఒకటి స్పిరిచువల్ ప్రీచర్. నేను కనుక అప్పుడు డాక్టర్ని అయితే ఇక టీచర్ని గురించి మర్చిపోవాల్సి వచ్చేది. ఒరే నన్ను 3 అడిగావు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా డాక్టర్ కావాలనుకుంటున్నావు, నిన్ను కానిస్తానా, నిన్ను అడిగిన వాడిని ఇచ్చేదాకా వదిలిపెట్టను చెప్పి డాక్టర్ కానియకుండా ముందు టీచర్ని చేసుకోవాలి. టీచర్గా కొన్ని రోజులు చేసిన తర్వాత 5 సంవత్సరాలు చేసిన తర్వాత అప్పుడు అమెరికా పంపించింది. మా అన్నయ్య నా కోసం ఎప్పుడో ఫ్యామిలీ అంతా వెళ్ళినప్పుడు ఆయన అప్లై చేస్తే, అందరికీ అప్లై చేస్తే, నాకు కూడా అప్లై చేస్తే ఒక బ్రదర్గా నన్ను అమెరికా వస్తే రమ్మంటే వచ్చాను. వెళ్ళిన తర్వాత 40 ఏళ్ల వయసులో మాకు తెలుస్తున్నటువంటి ఒక చుట్టం ఆయన వచ్చి మెడికల్ కాలేజీలో చేరాడు. అదేంటి 40 ఏళ్ల వయసులో మెడికల్ కాలేజీ చేరొచ్చా, 20 ఏళ్ల వయసులో కదా మెడికల్ కాలేజీ చేరేది అని చెప్పి వెంకరిస్తే మా మామయ్యను పంపించి పరిచయం చేస్తే, ఇంటర్మీడియట్లో బైపీసీ కనుక తీసుకోవాలంటే మాకు వయసుతో పని లేదు, డొనేషన్ డబ్బులు కడితే చేర్చుకుంటాము అన్నారు. అల్లుడు గారు వయసుతో పని లేదంట, మేము కనుక ఇంటర్మీడియట్లో మీద ఏ గ్రూపు, బైపీసీ, ఏం అవసరం లేదండి, డబ్బులు కడితే చేర్చుకుంటారు. ఓ అయితే నేను అమెరికా వెళ్ళడానికి కొద్దిగా డబ్బులు సంపాదించుకున్నాను. వచ్చి 40 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లల్ని భార్యని మొత్తాన్ని వేసుకొని వచ్చి కోలార్లో మెడికల్ కాలేజీ చేశారు. 5 ఏళ్ళు కష్టపడి దాదాపు 10 ఏళ్ళకి 50 ఏళ్ల వయసుకి డాక్టర్ని అయ్యాను. ఇప్పుడు ఎప్పుడా కదా ఆ రోజు నన్ను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిట్టావా అంటే, నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలుసు, అందుకనే ఆ రోజు డాక్టర్ కాకుండా చేశాను. ఇప్పుడు డాక్టర్ అవ్వడానికి ఎవడు అడ్డం లేకుండా చేశాను నీకు అని చెప్పి డాక్టర్ని అయ్యి అమెరికాలో సంపాదించిన 3వది ఏమడిగాను, స్పిరిచువల్ టీచర్ని కావాలి అని అడిగాను. తిరుగుతూ ఉంటే నాకు బ్రహ్మాండమైనటువంటి గురువు స్వామి బోధానంద సరస్వతి అని చెప్పి ఒక గురువు దొరికారు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే, స్వామీజీ నేను మీ దగ్గర ఆధ్యాత్మికత నేర్చుకున్నాను అని అంటే, అప్పుడు నువ్వు మా ఊరు వస్తే నేను నేర్చుకుంటాను, నేర్పుతాను, లేకపోతే నేను పోస్ట్లో కానీ ఫోన్లో కానీ నేను నేర్పలేను అని అంటే, నేను ఉండే ప్రదేశంలో నుంచి ఆ స్వామీజీ ఉండేటటువంటి ఊరికి నాకు ట్రాన్స్ఫర్ అయింది. నేను ఉండే ఊరు వేరు, స్వామీజీ ఉండేటటువంటి ఊరు వేరు. అక్కడికి వెళ్ళాలి అంటే నేను కావాలి, నాకు తెలియకుండానే ట్రాన్స్ఫర్ అయిపోయింది. అక్కడికి వెళ్ళిపోయాను ఆటోమేటిక్గా ఉద్యోగరీత్యా. అప్పుడు ఆశ్రమం పక్కన ఇల్లు కొనుక్కొని 5 సంవత్సరాలు ఆశ్రమంలో పనిచేస్తూ స్వామికి సేవ చేస్తూ భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, బ్రహ్మసారం మొత్తం కనుక చేస్తూ భగవద్గీతను స్పెషల్గా తెలుగులో మొత్తం భగవద్గీతను రాపించి నా చేత 18 ఏళ్లలో బోధించి, స్వామీజీ ఈ రకంగానే ముందు కూర్చొని నేను చెప్పేది మొత్తం ఆయన ఇంటూ నేను చెప్పేది కరెక్టా కాదా అని చెప్పి సరిచేస్తూ నా చేత బుక్ రాయించేసేసి అందరి చేత బోధించేసేసి 60వ సంవత్సరంలో నాకు వానప్రస్థ దీక్షను ఇచ్చి, నీకు అవసరం లేదు ఇంకా నువ్వు ఆశ్రమంలో అవసరం లేదు, వెళ్ళిపో ఇండియాలో ప్రచారం చేయి అని చెబితే, అప్పుడు ఉద్యోగానికి రిజైన్ చేసేసి ఉన్న ఇల్లు అమ్మేసేసి ఫర్నిచర్ మొత్తం అమ్మేసేసి ఇక ఉంటాయి విశ్వం టీచర్ని చేశావు, డాక్టర్ని చేశావు, ఆధ్యాత్మిక ప్రీతిని చేశావు, ఇండియా చేస్తున్నా అంటే విశ్వం నో, ఇంకా ఉంది నీకు చేయాల్సిన పని, ఇంకా ఉంది. అప్పుడే కాదు, అన్నీ రెడీ చేసుకున్నా.
ఫ్లైట్ టికెట్లు కొనుక్కున్న ఇండియా రావడానికి 5 ఏళ్ల క్రితం. నో. ఏం చేసింది సార్, మా అమ్మాయికి 35 సంవత్సరాలు పెళ్లి చేసుకోవాలి డాలస్లో. చేసుకోబడి అంటే అమెరికాలో పిల్లలు అంతే, మనం ఫోర్స్ చేయలేము చేసుకోండి. ఎందుకంటే నాకు ఉద్యోగం డబ్బులు ఇవన్నీ ముఖ్యం అనుకునే తత్వం ఆయన మీద. ఇక నేను అమ్మ నువ్వు చేసుకుంటే చేసుకో, లేకపోతే లేదు నేను వెళ్ళిపోతున్నా, నీ కోసం నేను జీవితం, నువ్వు బాగానే ఉంది కదా నీ జీవితం, పెళ్లి చేసుకుంటే చెప్పు అప్పుడు వస్తామని చెప్పి నేను ఉన్నాను. అప్పుడు వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అమ్మ మీరు ఇటు ఇండియా వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళే ముందు నా దగ్గర ఒక 1 రోజులు ఉండిపోండి, తర్వాత మిమ్మల్ని ఎప్పుడు చూస్తానో చూడను అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర ఏడిస్తే, మేము ఇండియా ప్రయాణం మానుకొని మేము ఉన్నటువంటి ఊళ్ళో నుంచి డాలస్ అనేటటువంటి ఊరికి వెళ్ళాం. వెళ్ళినటువంటి ఒక 1 రోజులు అమ్మాయితో ఉంటే వాళ్ళ అమ్మ రోజు చెవిలో జోరేగలాగా చేరి పెళ్లి చేసుకో ఇండియా వెళ్ళిపోతే మళ్ళీ నీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఏంటో అని చెప్పి చేస్తే, తర్వాత ఒక 1 రోజుల తర్వాత అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను అని నాకు ఒప్పుకుంటే ఇమ్మీడియట్గా నా చేత ఇల్లు కొనిచ్చింది మా ఆవిడ. అమ్మాయికి అద్దెంట్లో పెళ్లి చేయటం ఏంది, పెద్ద అమ్మాయికి బ్రహ్మాండంగా చేశారు, చిన్న అమ్మాయికి అద్దెంట్లో చేస్తే నేను ఒప్పుకొని చిన్న అమ్మాయికి కూడా పెద్ద ఇల్లు కొనాలి అంటే ఇమ్మీడియట్గా నా చేత ఇల్లు కొనిపించింది. చేరాం. కరెక్ట్గా చేరిన 1 మంత్కి అమ్మాయి, నేను అబ్బాయిని ఎదుర్కొన్నాను, ఐ ఫౌండ్ ఏ బాయ్ ఫ్రెండ్ ఫర్ మీ అని చెప్పి ఎవడమ్మా తీసుకొని రా అంటే ఎవరినో ఏ నల్లవాడినో లేకపోతే ఆఫ్రికన్నో ఏ అమెరికా తీసుకొస్తుందో అనుకుంటే ఏదో పేరేంటో తెలుసా, సప్త ఋషి అబ్బాయి పేరు. ఒకసారి తీసుకొని మాట్లాడతానంటే తీసుకొస్తే మా అమ్మాయి 4 అడుగుల 11 అంగుళాలు, ఆ అబ్బాయి 6 అడుగుల 2 అంగుళాలు. ఒకరికి ఇద్దరికి ఎట్ట కుదిరిందో సంబంధమే లేదు. చూస్తుంటే ఆయన వస్తుంటే వెంకటేశ్వర స్వామి మా ఇంట్లోకి వస్తున్నాడా అనిపించింది. వెస్ట్ బెంగాల్ బ్రాహ్మిన్, నా కులం కూడా కాదు కాబట్టి నా కులం పట్టింపులు లేవు, చెప్పేసి బ్రహ్మాండంగా పెళ్లి చేశాను. ఓ విశ్వం అందుకోసం నన్ను ఆపింది, అమ్మాయిని పెళ్లి చేయటం కోసం లేకపోతే బాధపడడం కోసం కాదురా, ఇంకా పని ఉంది నిన్ను, అదొక్కటే నువ్వు చూస్తున్నావు, నీతోటి ఇంకా పని ఉంది, నిన్ను ఇంకా ఒక చోట నిలబెట్టి అప్పుడు పంపిస్తాను నేను ఇండియా. ఇంకా ఏం చూపిస్తాం. అప్పుడు అమ్మాయికి పెళ్ళైపోయింది, అల్లుడు కూతురు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయారు, వేరే ఇల్లు కొనుక్కున్నారు, సెటిల్ అయిపోయారు, మళ్ళీ మేము ఇద్దరం మిగిలిపోయాం. అప్పుడు రోజు పార్కులు వెంబడారు, ఎవరు పరిచయం లేకపోతే రోజు వాకింగ్ అని చెప్పి తిరుగుతుంటే ఒక ఆయన పరిచయం ఇట్లా ఎదురుగా వచ్చి, ఏమి సార్ మీరు తెలుగువాళ్ళలాగా ఉన్నారా, ఎవరో మీరు అంటే తెలుగువాడు అండి, తెలుగువాడు మీ తనాలి మా తనాలి అన్నట్టుగా చేసుకొని పరిచయం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత, సార్ ఈరోజు ఒకళ్ళ ఇంట్లో చిన్న మెడిటేషన్ జరుగుతుంది, మీరు కూడా వస్తారా ఆయనకి అని చెప్పి అడిగారు. ఖాళీగానే ఉన్నాను సార్, ఇండియా ఎప్పుడు వెళ్దామని ఎత్తుకుంటాను, వస్తానని చెప్పాడు. అప్పుడు వాళ్ళ ఇంటికి నన్ను మెడిటేషన్కి పంపించారు. ఆ మెడిటేషన్లో కూర్చుంటే ఒక ఆయన ఈ మెడిటేషన్ ఎలా చెయ్యాలి అని చెప్పి నాకు చెప్పారు. కూర్చోవాలి, చేతులు ఇట్లా పెట్టుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ఇవంతా చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ చెప్తుంటే ఒక్కసారి ఆశ్చర్యపోయాను. ఎందుకో తెలుసా, భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఒక శ్లోకంలో ఒక ధ్యానం ఎలా చెయ్యాలో చెప్పాడో శ్రీకృష్ణుడు, అదే విధంగా ఈ ధ్యానం గురించి చెప్పబడింది. ఎందుకంటే నేను భగవద్గీత పూర్తిగా చదువున్నాను కదా. అదేంటి, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా ఈ ధ్యానం అన్నది, కాబట్టి ఇమ్మీడియట్గా కనెక్ట్ అయిపోతే ధ్యానంలో 1 గంట సేపు కూర్చొని బయటకు వస్తే నేను పొందినటువంటి అనుభూతి అంతా ఇంత కాదు. ఆ దెబ్బతో ఈ ధ్యానంలో ఇమిడిపోయి అప్పటి నుంచి ఈ ధ్యాన ప్రచారం అమెరికాలో చేయటం మొదలుపెట్టాను. అమెరికాలో చేసి మా ఇంట్లోనే ఒక సెంటర్ పెట్టాను. ప్రతి ఆదివారం అందరూ వచ్చి, చిన్నపిల్లలు వచ్చి మా ఇంట్లోనే సెంటర్ పెట్టి ధ్యానం చేసిన తర్వాత అప్పుడు నాకు 68 సంవత్సరాలు అయినాయి. అప్పుడు చెప్పింది విశ్వం, ఇప్పుడు ఇండియా, ఇప్పుడు పోయిండ్రా ఇండియా, నువ్వేం చేయాలనుకున్నావో ఇప్పుడు చేయి అని చెప్పి పోయిన. ఇప్పుడు సార్ నేను వచ్చింది ఏప్రిల్ సంవత్సరం క్రితం వచ్చాను. వచ్చిన తర్వాత
ఇండియాలో ప్రచారం చేయాలి. పర్లేదా సార్? ఎంతసేపు ఉంది? 5 నిమిషాలు. ఇండియా వెళ్ళి ఏం చేయాలి? ఇండియా వెళ్ళి ప్రచారం చేయాలి. అది కదా గురువు గారు చెప్పింది. కానీ విశ్వం ఇప్పుడు దాకా ఆపింది. ఇప్పుడు వెళ్ళమంది. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఇల్లే వెళ్ళాను. గుంటూరులో అపార్ట్మెంట్ ఆల్రెడీ ఉంది. వెళ్ళి కూర్చుంటాను. ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎవరితో మొదలు పెట్టాలి? ఎవడు వచ్చి వింటాడు? నాకు ఎవడు తెలుసు గుంటూరులో? చెప్తే విశ్వం రే అవన్నీ నేను చూసుకుంటా, నువ్వు ఇండియా వెళ్ళు, నువ్వేం చేయాలో. ఎప్పుడైతే నువ్వు ధ్యానంలో నువ్వు మొత్తం నన్ను నాకు అంకితం చేసుకున్నావో నీ విషయాలు ప్రతిదీ నేను చూసుకుంటా. నీకు ఎప్పుడు ఎవరితోటి ఎట్లా పరిచయాలు కావాలో, ఎవరెవరి దగ్గరికి నువ్వు వెళ్ళాలో, ఎవరెవరు నీ ధ్యానం నేర్చుకుంటానికి వస్తారో మొత్తం నేను చూసుకుంటా అని చెప్పింది విశ్వం. నేను రాబోయే ముందు విశ్వం మీరు ఒకసారి అమెరికా వస్తే నాకు పరిచయం అయ్యారు. అంతే, మా ఇద్దరికి పెద్ద పరిచయం లేదు. ఒకసారి అమెరికా వస్తే మా ధ్యానం క్లాస్కి వచ్చారు. ఆ ధ్యానం క్లాసులో కలుసుకున్నాం. అంతే, మా ఇద్దరికి అసలు ఏం పరిచయం లేదు. వస్తా వీళ్ళ అమ్మాయి అమెరికాలో ఉంటుంది. ఇట్లా మా నాన్న నేను వస్తున్నానని చెప్తే ఆయన నాకు ఫోన్ చేసి, డాక్టర్ గారు నాకు మందులు కావాలి, కొంచెం ఇది తెచ్చి పెడతారా మీరు వచ్చేటప్పుడు అంటే, అదేం భాగ్యం ఉంది తెచ్చి పెడతానన్న. ఆ మందులు తీసుకొచ్చా. నేను ఎక్కడికి వెళ్ళాలో, ధ్యానం ఎట్లా స్టార్ట్ చేయాలో ఏమీ నాకు తెలియదు. ఈయన మందులు తీసుకోవడానికి మా ఇంటికి వచ్చాడు. ఏం డాక్టర్ గారు ఎన్ని రోజులు ఉంటారు ఏమిటి అని చెప్తాను. ఏం లేదు సార్, ఇట్లా ధ్యానం చేయాలనుకుంటున్నాను అంటే, ఏమన్నాడు తెలుసా? రేపు ఉదయమే మీ క్లాసు ప్రారంభం అన్నాడు. ఎక్కడ సార్? కొర్నేపాడు సార్ అన్నాడు. కొర్నేపాడులో ధ్యానం ఏంటి సార్? పల్లెటూరు ధ్యానం ఏంటి సార్ అంటే, అవును సార్ రైతులు. ఏమి ధ్యానం సార్? పౌర్ణమి ధ్యానం సార్ అన్నాడు. మరుసటి రోజే మీ క్లాస్ అన్నాడు. కొర్నేపాడుకి తీసుకెళ్ళాడు. ఒక కష్టంలో పెట్టారు ఆ క్లాస్. అక్కడ నా యొక్క జీవితం ధ్యాన ప్రచారం ప్రారంభమైంది. ఒక కష్టంలో. ఆ ఊరంటే నాకు చాలా ఇష్టం. మళ్ళీ రేపు మళ్ళీ వెళ్తున్నా. ఎందుకంటే నాకు జీవితం మొట్టమొదటి ఇచ్చిందటువంటి ఇది. అది కష్టం కావచ్చు, పశువుల పాక కావచ్చు, వేరే కావచ్చు. పిరమిడే, కానీ అట్లా కట్టారు దాన్ని. తర్వాత అప్పుడు ప్రారంభమైనటువంటి నా యొక్క యాత్ర గత 5 సంవత్సరాల క్రితం 15,000 కిలోమీటర్లు తిప్పాడు. ఆంధ్రప్రదేశ్లో 15,000 కిలోమీటర్లు. తను కూడా నాతో పాటు 15,000 కిలోమీటర్ల కాళ్ళు తిరిగాడు. 56-57 క్లాసులు చెప్పించారు నా చేత. వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరితో చెప్పాలనుకున్నటువంటి వాడిని విశ్వం 56 క్లాసులు ఇప్పించింది. ఇప్పించిన తర్వాత, సార్ ఎండలు స్టార్ట్ అయినాయి, నేను ఇక ఉండలేను, ఏప్రిల్లో, అక్టోబర్లో మళ్ళీ వస్తాను సార్, కొంచెం ఎండలు తగ్గిన తర్వాత మాకు అక్కడ ఉందని చెప్పి ఏప్రిల్ 1న అమెరికా వెళ్ళిపోయారు. విశ్వం ఒప్పుకుంటుందా? రే నీకు నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుందేంటి, నువ్వు ఇండియాకి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయరా అని చెప్పంటే నాకు ఎండలు బొండలు అని చెప్పి నువ్వు మళ్ళీ పరిగెత్తి అమెరికాకు వస్తావా? నీ సంగతి ఎట్టుందా? నిన్ను ఎట్లా మళ్ళీ ఇండియా పంపించాలో నాకు తెలుసురా. నేను పోను. నేను అక్టోబర్ దాకా కదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇండియాలో ఎండలు నా వల్ల కాదు. ఏం చేశాడు తెలుసా? మా అత్తమ్మని చంపేశాడు. 90 ఏళ్ళు, 91 సంవత్సరం. ఇండియా నుంచి ఫోను, అత్తమ్మ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. మా ఆవిడ ఒకటే కూతురు. ఇక ఏం చేయాలి నాకు అర్థం కాల. అక్టోబర్లో వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వెళ్ళటం మళ్ళీ వస్తున్నా, మళ్ళీ పోవటము రావటము ఇదంతా ఎందుకు? ఇంకా 3 నెలలే కదా అక్టోబరు, కాదు పోతే పోలా అని చెప్పి ఇమీడియట్గా జాబ్ వాళ్ళకి నీకు నేను రాను, రిటైర్ ఫైనల్ రానని చెప్పేసి 1 వే టికెట్. అది కూడా మళ్ళీ ఇప్పుడు అమెరికా ఎప్పుడు పోతానో తెలియదు. మళ్ళీ అమెరికా పోవాలంటే ఇప్పుడు టికెట్ కొనుక్కోవాలి. 1 వే టికెట్ కొనుక్కొని వచ్చా. వచ్చేసిన తర్వాత మళ్ళీ అవన్నీ మొన్నటితోటి ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మా ప్రయాణం మొదలుపెట్టాం. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, నా గొప్ప చెప్పుకోవటం కానీ చెప్తుంది, జరిగిన విషయం చెప్తున్నాను. ధ్యానం అనేది ఏమి చేయగలదో చెప్తున్నాను. అయితే నువ్వు విశ్వాన్ని ఏదైనా కోరు,
తీరుస్తుంది. కానీ ఆ విశ్వాన్ని కోరేటటువంటి కోరిక చాలా సమంజసంగా ఉండాలి. నీకు ఉపయోగపడాలి, నీతో పాటు 10 మందికి కూడా ఉపయోగపడి ఉండాలి. అంతేగాని ఆ కోరిక నన్ను బాగు చేయాలి, పక్కనుండి నాశనం చేయాలి అనుకోకూడదు. నేను ఎవడి చేయి మీద చేయి పెడితే వాడు నాశనం అవ్వాలని విశ్వాన్ని కోరుకున్నా అంటే ఇస్తుంది, కానీ నీకు తెలియకుండానే నీ మీదనే నువ్వు చేయి పెట్టుకునేటట్టు చేస్తుంది. అర్థం కావట్లేదు. అందుకని విశ్వం ఈ ధ్యానం ఏమడిగినా ఇస్తుంది మీకు. ఎందుకంటే ఎందుకు అంత గట్టిగా చెప్తున్నానంటే నాకు ఇచ్చింది, అది ముందు నిరూపించింది, దానికి సాక్ష్యంగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు ఉన్నారు. ఏమ్మా? కాబట్టి సారీ ఎక్కువ టైం తీసుకుంటే క్షమించండి. కాబట్టి ధ్యానం మీరు ఎందుకంటే ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా. మీరు ఎందుకంటే ఇందాక వారు అన్నారు ఈ అపార్ట్మెంట్లో మొత్తం ఎంతమంది ఉంటారమ్మా? ఎన్ని వేల మంది ఉంటారు? 240 ఫ్యామిలీలు. అంటే కనీసం ఇంటికి 4 వేసుకున్నా కూడా 1000 మంది ఉంటారు. ఎంతమంది వచ్చారమ్మా ఇక్కడికి? 1000 మంది ఉన్నటువంటి అపార్ట్మెంట్లో కరెక్ట్గా చూసుకుంటే 10 మంది కూడా 10% కూడా వచ్చారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ 10 మందికి ఇది ఎట్లా ఉంటుందో తెలుసా? ఒక జల్లెడు ఉంటుందమ్మా, జల్లెడలో మట్టి అంతా పోస్తాం, ఇట్టా 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 అంటే చివరికి ఎన్ని మిగులుతాయి? చివరిలో ఇన్ని మిగులుతాయి. ఆ ఇన్నే మీరు. అంటే ఇది ఇది ఇవి ఆ చివరిలో మీలో ఇన్ని మీరు. ఇప్పుడు ఇదివరకు ఒంగోలులో గాంధీ బజార్ అన్ని బంగారపు కొట్లు ఉంటాయి. ఆ దాంట్లో జనం ఆ రోజు వాళ్ళు ఏం చేస్తారు సార్, అంత మురికి నీళ్ళల్లో ఈ అడుక్కునే వాళ్ళు లోపల తీసుకెళ్ళి ఆ మురికి నీళ్ళల్లో పెట్టేసి జల్లెడ పడతా ఉంటారు. ఎందుకు పలుకుతున్నారు వీళ్ళు జల్లెడ అని చెప్పి నేను అడిగితే ఏమంటారు సార్, ఈ బంగారపు కొట్టలో నుంచి ఏదైనా చిన్న ఇట్లాంటివి బయటకు వస్తాయేమో, దాంట్లో పడతాయేమో, అందుకని కనుక ఇట్లా కనుక ఆ మురికి నీళ్ళని మొత్తం కనుక ఇట్లంటే చివరికి అప్పుడప్పుడు కొంచెం బంగారపు ఇవి దొరుకుతాయి అని చెప్పి వారు రోజంతా అడుక్కునే బదులు చిన్నది కనుక దొరుకుతుంది, అది కూడా ప్రమాణంగా ఉంటుంది కదా అని చెప్పి ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు. ఒంగోలు బంగారపు కొట్లు ఉంటాయి ఆ బజార్ మొత్తం. అలా జల్లెడు పడితే చివరికి మిగిలినటువంటి ఆ బంగారపు గుడికలు మీరు. కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకోండి, 10 మందికి చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పేదానికంటే 10 మంది మీ ద్వారా ఉపయోగమైన జ్ఞానంలోకి వస్తే ఆ యొక్క ఇది కూడా మళ్ళీ మీకు చెందుతుంది. కాబట్టి చెప్పండి. మీరు రెగ్యులర్గా ధ్యానం రెడీగా చెప్పినట్టుగా ఎందుకంటే వారు ఎంత డెడికేటెడో నిజంగా ఎక్కడికి వెళ్ళినా నేను చూస్తున్నాను కదా. నా ద్వారా చాలా క్లాసులు ఇప్పించారు. అంత శ్రమ తీసుకొని వారు చేస్తున్నారు. మీరు ఎంతో శ్రమ తీసుకొని ఇక్కడ ఉన్నారు. కాబట్టి రెగ్యులర్గా ధ్యానం చేయండి. అదొక పద్ధతి. అంటే చెప్పదలుచుకుంటే ధ్యానం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఒక అక్కడ కూర్చొని టైం లేదు. కాబట్టి ధ్యానం చేయండి. మళ్ళీ కావాలంటే నేను ఇంకోసారి వస్తాను. అయితే ఈసారి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ మంది ఉంటే ఎక్కువ ఉపయోగపడుతుంది. అంతేగాని అంతకంటే ఇంకేమీ లేదు. వస్తాను. కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు. సెలవు. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ టైం మనం తీసుకొని ఆయన ఆర్గనైజ్ చేసిన మీరందరికీ రోజు 2 గంటలు అయితే దీని మీద అంటే నెలకు 60 గంటలు పోతుంది. మన జీవితంలో 60 గంటలు పోతుంది. సంవత్సరానికి ఇది కంటిన్యూ చేస్తే ఎన్ని గంటలు పోతుంది? అంత టైం మనం వెచ్చించేటప్పుడు లాభాన్ని చేయాలి కానీ లాస్ చేయాలి. అది డబ్బుల పరంగా చేసే ఒక విధానం, లేకపోతే రిలేషన్ పరంగా, పేరు పరంగా రకరకాలుగా చేస్తారు. మెడిటేషన్ అనేది నిత్య ఆనంద స్థితి రావటానికి అంటే ఇందాక వారు చెప్పారు, మనసు లేని స్థితి పోవటానికి, ఫైనల్ స్టేజ్ కోరికలు లేని స్థితి పోవటానికి. కోరికలు లేకుండానే తీరుతూ ఉంటాయి ఇక్కడ. అది మాకు అనుభవం. రెండోది ఏంటంటే మీ అందరికి మేము ఎక్కడ ఉపయోగపడతా ఉంటే మేము ఒక మెడికల్ టీమును తయారు చేయబోతున్నాం. బ్లడ్ టెస్టులు పెడితే 40% డిస్కౌంట్ కోసం చేసే ల్యాబ్స్ మాట్లాడాము. డాక్టర్లకు ఇచ్చే కమిషన్ ఏది ఉందో ఇచ్చే పని లేదు అని చెప్పాం. అట్లాగే వాళ్ళు ఛార్జ్ ఇచ్చారు. రెండోది ఏంటంటే హోమియో వాళ్ళు వస్తారు, కైరోప్రాక్టీషనర్స్ వస్తారు, మర్మకళ వీళ్ళందరూ వస్తారు. దానికి ఇక్కడ మీరు లోకల్గా ఆర్గనైజ్ చేసుకుంటే మీకు ఉపయోగపడతారు. 15 రోజులకు ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ వీరు ఆధ్వర్యంలో అది. ఎందుకంటే ఇంతమంది ఉన్న ఇళ్లలో మీకు ఉపయోగపడుతుంది. ఎక్కడికి పోయి చేసే కన్నా ఇక్కడ చేసుకోవచ్చు. 2 మీరు నేర్చుకునేటట్టయితే ఏ వయసు వారికైనా ప్రాణాయామాలు, ఆసనాలు
మన ఆరోగ్యాన్ని బాగుండే ఆహారాల మీద నేను పనిచేయగలుగుతాను. వారానికి ఒక రోజు 10 రోజులకు ఒక రోజు వచ్చి నేర్పెడితే మీరందరూ మీరు చేసుకునేటట్టు కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ చేయబడతాయి. మెడిటేషన్ అంటే వాళ్ళు మిగిలిన వాళ్ళు ఇది పని చేయలేనప్పుడు నా గురించి లక్ష్మణరావు గారు చెప్తేనే ఏం పని ఇవ్వట్లేదు అన్నాడు. తెలవు దాని గురించి అటువంటి నేను రోజు మన నాన్ వెజిటేరియన్ తినే ఇంట్లో నుంచి బయటకు వచ్చి పూర్తి దీని మీద టైం పెడితే టైం అనుకోవట్లా. ఇప్పుడు శరీరానికి వయసు ఆగిపోయింది, ఏజ్లెస్ బాడీస్ అవుతాయి. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ జన్మలు తీసుకోకుండా తక్కువ జన్మలు ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి పనికి వస్తాయి. అదొకటి బెనిఫిట్ అన్నమాట. మనకు థైరాయిడ్ అని, షుగర్ అని, బీపీ అని, లేకపోతే అల్సర్లు అని, గ్యాస్ట్రోఎంటరైటిస్ అని, మోకాళ్ళ నొప్పులని, ఇవన్నీ రకరకాల పేర్లు పెట్టబడతాయి. ఇవన్నీ కూడా ఒక గట్టు సరి చేసుకుంటే పోతాయి. రియల్గా చెప్పాలి, విడివిడిగా మందులు వాడుతున్నారు. వాటన్నిటి మీద మీకు అవేర్ చేయలేదు. ఎప్పుడు చేయబడితే మీరందరూ కూడా ఈ సేవలో భాగం అయితేనే ఈ కార్యక్రమాల్లో భాగస్థులై మీరు ఉండి లోకల్గా ఆర్గనైజ్ చేస్తే అపార్ట్మెంట్స్ ఇంకా ఇవి కూడా చేస్తారు.